పేరు ఇచ్చామనుకో, ఆ పేరు మీద ఇప్పుడు మీరు రమ్య సందర్భాన్ని రమ్య అని పెట్టారు. పేరు మీరు ఇచ్చిళ్ళు. ఆ! మీ పేరు చాణక్య. ఆ! చాణక్యనా? చాణక్య. చాణక్య అనే బ్రదర్. రమ్య అనే అమ్మాయి కోసం. ఆ! హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అనితా నాగరాజ్. చాణక్య అనే బ్రదర్ కాల్ చేసిండు. తను ప్రేమించిన అమ్మాయి పేరు నేను వచ్చేసి ప్రేమించిన అమ్మాయి పేరు కాదు. చెప్తున్నా. కానీ కదా, ఓకే. తను ప్రేమించిన అమ్మాయి పేరు వచ్చేసి రమ్య. తనంటే తనకు చాలా ఇష్టం అంట, కానీ తన లవ్ బ్రేకప్ అయిందంట. వాళ్ళ ప్రేమ కోసం ఒక మంచి పాట అయితే పాడమని చెప్పి కోరడం ఏం జరిగిందని చెప్పి, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే, నా ముద్దుల మురిపానివే, ఓ రంగుల రత్నానివే, నువ్వు ఎందుకు అలిగినవే, నిండుకుండలాగా నిండుకున్నదమ్మ నా గుండె నిండా నీ రూపం, నువ్వెళ్ళిపోయాక ఎండిన చెరువల్లే మారిందే నా ఎద నీ కోసం, ఈ కన్నీళ్ళ కోసమే నా రమ్య నిన్నే ప్రేమించింది, కడదాకా కలిసుందమే రమ్య నన్నే కాదనకే, నా సిన్ని సిన్నారివే, నా సిట్టి లోకానివే, నన్నెట్లా మరిసినవే. ఇట్లా సూపర్ అన్న. అసలు నేను ఏదో ఒక చిన్న పేరు ర్యాండమ్ గా రమ్య అని ఇచ్చేటప్పటికి మీరు ఆ పేరుతోనే ఒక సాంగ్ పాడేసి నిజంగా ఎంటర్టైన్ చేసేసారు. నేను చెప్తాను కదన్న, నేను రాసిన అమ్మాయిల పేర్ల మీద పాటలు ఏ చంద్రబోస్ గారు రాయలేదు, సిరివెన్న రాయలే, వచ్చాడు ఒక 500-600 పేర్ల మీద రాయొచ్చు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఐడి ఓపెన్ చేయండి, దాంట్లోనే ఒక 200-300 మంది అమ్మాయిల పేర్ల మీద వాడినే ఉంటాయి. అంటే ఇంకా బయట వచ్చాడు రికార్డింగ్స్లో అయినాయి. అంటే వాళ్ళు చెప్పారు కాబట్టి చేసిన, నాకేదో నా ప్రొఫెషన్ అది. అమ్మాయిల పేరు మీద కాదు, ఆ అబ్బాయిల పేరు మీద కూడా రాసిన పొలిటికల్గా. మీరేంటి పొలిటికల్ గా కానీ సబ్జెక్ట్ లవ్ ఫెయిల్యూర్, లవ్ సాంగ్స్ ఇట్లా సాంగ్స్ రాసిన. రీసెంట్గా మిట్టపల్లి సురేందర్ వల్ల నాన్నగారు చనిపోయాను. రైటర్, మీకు ఐడియా ఉంటుంది, మిట్టపల్లి సురేందర్ అన్న మంచి తెలంగాణలో మంచి రైటరు. వాళ్ళ నాన్నగారు చనిపోయాను. వాళ్ళ నాన్న డీలర్ నర్సయ్య అంటారు, వాళ్ళ నాన్న పేరు ఎల్లంపల్లి వాళ్ళది. ఏ లోకంలో ఉన్నాడో మా నాన్న, చుక్కల్లో కలిసిపోయేనా, మనసున్న మంచోడమ్మా మా నాన్న, మమ్మొదిలి వెళ్ళిపోయేనా, నువ్వు లేక మన ఇల్లు కటిక చీకటయ్యనా, నువ్వు రావని నిజము తెలిసి మా గుండెలు పగిలేనా, మన పల్లె వెల్లం పల్లి నరుసయ్యేడని అడిగే. ఇట్లా దీని రికార్డింగ్ కూడా చేయించినాం అప్పుడు. అంటే మనకు సిచ్యువేషన్ కొత్తగా ఉంటే పాట కొత్తగా ఉంటుంది. నాగరాజు వాళ్ళు అంటారు కామెంట్లలో కొంతమంది, అన్న సేమ్ సిచ్యువేషన్ అదే సేమ్ ఉంటానే అన్న పాటలు అన్నీ. అంటే వాళ్ళు చెప్పేది నాకు బ్రేకప్ కాలే ఎక్కువ తగులుతాను, వాళ్ళు చెప్పే సిచ్యువేషన్ మన పాట ఒక్కటే అట్లా అనిపిస్తా ఉంటుంది. అదే నువ్వు సిచ్యువేషన్ చేంజ్ చేసి ఫోక్ సాంగ్ రాయమన్నారు అనుకో, మొన్న కూడా యూట్యూబ్కి ఒక ఫోక్ సాంగ్ రాయమని చెప్పేళ్ళు ఒక ఛానల్కు. ఆ ఫోక్ సాంగ్ ఫిమేల్ వర్షన్, ఓ పిల్లగా వెంకటేష్ అని ఒక పాట హిట్ అయింది కదా, ఆ పాట మోడల్ ఉండాలి మాకు. అలాంటి అది ఫోక్ ఒకటి రాయగలుగుతారు మీరు అంటే, మీరు నాకు చెప్పలేదండి ఇది వరకు, ఇప్పుడు మీరు చెప్పింది కాబట్టి రాస్తా. సుట్టపు సూపుకొని వచ్చిండురో, సూటి పెట్టిండురో, సైగ చేసిండురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిచినాడురో, వరసకు భావనని వగలు బలికెరో, ఎంత మాయగాడురో నా మనసు దోచెరో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో. ఇట్లా ఇట్లా ఈ సిచ్యువేషన్ పడితే ఆ ప్యాటర్న్ చేంజ్ అయిపోతుంది. ఇక నాకు ఒకటే సిచ్యువేషన్, నేను అనిత పాట బ్రేకప్ సాంగ్ రాసిన కాబట్టి నాకు ఎక్కువ వాళ్ళు అలగడం వల్ల అలా మొత్తం ఒకటే ఫీల్డ్లో ఉంటాయి. అంటే బ్రేకప్ అంటే ఏముంటుంది, ఒక అబ్బాయి ఇష్టపడతాడు, గాఢంగా ప్రేమిస్తాడు, ఆ అమ్మాయి మోసం చేస్తుంది, వీడు బాధపడకుండా పాడతాడు. ఇదే సిచ్యువేషన్ ఏ బ్రేకప్ అయినా. ఇప్పుడు ఒక అమ్మాయి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కావ్య అనే అమ్మాయి ఫోన్ చేసేది. ఆ అమ్మాయి లవ్ బ్రేకప్ అయిందంట. తను వాళ్ళ లవర్ పేరు నాని అంట. నాని ప్లీజ్ అన్నయ్య ఇట్లా నా లవ్ ఫెయిల్ అంటే, ఫస్ట్ టైం ఒక అమ్మాయి ఫీల్ అయితే డబ్బులు కూడా వద్దమ్మా నీకోసం నేను ఫ్రీగా వాడతా, పంపకి అని చెప్పి
నీకై నేను బ్రతుకుతున్నారా, నిన్నే నేను నమ్ముకున్నారా, నన్నే నువ్వు కాదని అన్నా, నువ్వంటేనే పడి చేస్తారా, నా గుండె నిండా నిన్నే దాచుకున్నారా, నా మనసు నీకు ఎప్పుడో అర్పించినానురా, నమ్మవెందుకురా నాని నువ్వే నా ప్రాణంరా, కోపమెందుకురా నాని నిన్నే ప్రేమించారా అని ఇట్లా రాస్తే అమ్మాయి ఏడ్చుకుంటా ఫోన్ చేసి అన్నయ్య అసలు కానీ ఆమె ఏడ్చింది పాపం, ఫోన్ చేసి రిటర్న్ ఫోన్ చేసి పాటని ఏడ్చింది. ఏడ్చి అన్న ఈ పాటకు మ్యూజిక్ ₹1,00,000 మంచిది కానీ నేను పెట్టుకుంటా, నాకు ఫుల్ సాంగ్ కావాలంటే 1,00,000 వద్దమ్మా, నేను మీ దగ్గర ఏదో అవకాశం వచ్చిందని చెప్పి లక్షలు ఖర్చు పెట్టించే బాధ్యత కాదు, ఫస్ట్ దానికి టైం ఉంటే మంచిగా చేద్దాం కానీ అన్ని డబ్బులు కాదు రీజనబుల్గా నీకు చేసిస్తాను, నీకు అంటే నేను నెక్స్ట్ వీక్ వచ్చి హైదరాబాద్కి వచ్చి కలుస్తా అన్నా అని. ఎక్కడి నుంచి చేసింది తెలుసా అమ్మాయి, ఒరిస్సా నుంచి ఫోన్ చేసింది, ఇక్కడ కాదు మన తెలుగు అమ్మాయి అంట, బీడీలో ఏదో చేస్తారంట వాళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ అక్కడ బట్టలు ఏదో సంథింగ్ నేసేటివ్ ఏదో సంథింగ్ ఉంటాయి కదా, అక్కడికి పోయి సెటిల్ అయ్యారంట. హైదరాబాద్కు మా చుట్టాలు ఉన్నారు, నెక్స్ట్ వీక్ వస్తాను, నేను రాగానే కలుస్తా, రండి సిస్టర్. కానీ చాలా మంది ఇలా చాలా మంది ఎన్నో రకాలుగా అంటే ఎన్నో సందర్భాలు చెప్పి మీతో చేయించుకున్నారు. కానీ ఒక్కటి మాత్రం నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే, సో 16 సంవత్సరాలు ఇంత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంత గ్యాప్ అంటే ఇంత గొప్ప సింగర్ కమ్ లిరిసిస్ట్ని మేము మిస్ అయ్యామా అని ఇప్పుడు బాధేస్తుంది అనమాట. మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా కానీ ఇప్పుడే ఇమ్మీడియట్గా పాడేస్తున్నారంటే వా, అదే కనుక ఈ ఏదైతే టైం అనేది ఏదైతే ఉందో వేస్ట్ అవ్వకోకుండా, సో ఆ గ్యాప్ గ్యాప్ అనేది రాకుండా అంటే ఇప్పటికీ ఎలా ఉండేవారు నాగరాజ్ అన్న అనిపించింది. అప్పుడు నేను హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకపోతే ఇదివరకు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుతున్నాను. ఎందుకంటే నేను ఉన్నది చెప్తాను, నేను ట్యూన్స్ మంచిగా చేస్తా, రైట్, తిరిగి కష్టపడి సిన్సియర్గా తిరుగుతా ఒక మ్యూజిక్ చేసే. ఇప్పుడు బీమ్స్ ఉన్నాడు కదా, బీమ్స్ వాళ్ళు వీళ్ళంతా మాలాగా ట్యూన్స్ చేసేవాళ్ళే, వాళ్ళు సపరేట్గా ఏదో పోయి కీబోర్డ్లు వాయించి, చక్రి గారు కూడా అంతే, ఆయన పెద్దగా ఆ ఫ్లూట్లు వాయించడు, మృదంగాలు వాయించడు, లేకపోతే కీబోర్డ్లు వాయించడం, ట్యూన్ చేసి అక్కడ వాడేస్తారు. యాక్చువల్లీ ట్యూన్ చేసిన వాళ్ళే మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఫోక్ ఇండస్ట్రీలో ఎట్లుంటుంది అంటే ట్యూన్ చేసి లిరిక్ రాసుకొని అంతా మేము పట్టుకొని పోతే వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్గా ఇక్కడ పేర్లు పడతాయి, ఇక్కడ కీబోర్డ్ వాయించే వాళ్ళు ప్రోగ్రామింగ్ చేస్తే వాళ్ళనే మ్యూజిక్ డైరెక్టర్. అది ఫస్ట్ అలవాటు చేసినాం, అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ తప్పు పడతలేను, మంచిగా చేస్తాను మా పాటలకు, వాళ్ళు చేస్తే ఫీడింగ్ చేస్తేనే గట్టిగా మన మ్యూజిక్ మన లిరిక్ రైటర్ పడుతుంది, సింగర్గా వస్తుంది, అన్నీ మనకే ఎందుకురా బాబు ఇప్పుడు అన్నట్టు కూడా ఉంటుంది ఫీల్. సరే మ్యూజిక్ చేస్తాను కాబట్టి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి పేరు పడని, అట్లా ట్యూన్ చేసి సినిమాకి ఎట్లుంటుంది అంటే ట్యూన్ చేసిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ ఫోక్లు అట్లా నడుస్తూ ఉంటుంది.